దేవి గారు మాట్లాడతారా? హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. హాయ్ గైస్, బాగున్నారా? చాలా థ్యాంక్స్. మీ అందరూ ప్రోగ్రామ్ ఎంతసేపు జరిగినా అంతసేపు వెయిట్ చేసి అందరి కోసం క్లాప్స్ కొట్టి చూడటం. ఎప్పుడు ది సక్సెస్ ఆఫ్ ఎ షో ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ది ఆడియన్స్. సో ఈరోజు ఈ షో ఎంత సక్సెస్ఫుల్గా ఉందంటే దానికి కారణం అంతా మీరే. సో మీ అందరికీ ఒకసారి క్లాప్స్ కొట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జయ జానకి నాయక, ఈ టైటిల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ ద టైటిల్. సో ఐ షుడ్ టెల్ డైరెక్టర్ గారికి టైటిల్ సూపర్ సార్. మళ్ళీ అప్పుడే చెప్పాను అనుకోండి, మళ్ళీ చెప్తున్నాను. అండ్ నేను ఫాస్ట్గానే మాట్లాడేస్తాను ఎందుకంటే చాలా లేట్ అయింది. ఫోర్త్ ఫిల్మ్ నేను బోయపాటి గారితో, ఇది ఫోర్త్ టైం వీఆర్ వర్కింగ్. ఆయన ఫస్ట్ సినిమా నేనే చేశాను, భద్ర. అండ్ ప్రతిసారి వీ హ్యావ్ ఎన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఆయన ఫిల్మ్స్లో ఎమోషన్ కానీ యాక్షన్ కానీ అన్నీ కూడా చాలా ఈక్వల్ దీంట్లో ఉంటాయి పోర్షన్స్లో. ఈ సినిమా ఒక స్పెషాలిటీ ఏంటంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆయన పవర్ ఏదైతే ఏంటో, అంటే ఆ యాక్షన్ ఎమోషన్ ఇదంతా ఏది తగ్గకుండా ఆయన మార్క్ ఉంటూనే ఈ సినిమాలో ఒక రొమాంటిక్ ఫిల్మ్, అంటే ఒక లవ్ స్టోరీ చూపించడం అనేది చాలా గొప్పగా అనిపించింది సార్. ఐ థింక్ దిస్ ఇస్ బోయపాటి గారి సినిమాలో ఐ థింక్ దిస్ ఇస్ ఇట్స్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ ఫిల్మ్ అండ్ ఇట్స్ గోన్ బి వన్ ఆఫ్ ది వెరీ బెస్ట్ ఫిల్మ్. సో ఐ విష్ బోయపాటి గారు అండ్ ది ఎంటైర్ టీమ్ ఈరోజే విష్ చేసేస్తున్నాను. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ సార్ ఈ సినిమాకి వర్క్ చేస్తూ. ఎందుకంటే రీ రికార్డింగ్ కానీ సాంగ్స్ అనే రీ రికార్డింగ్ అని ఏదైనా సినిమాల నుంచి వస్తాయి. సాంగ్స్ అనేవి సబ్జెక్ట్ నుంచి వస్తుంది, రీ రికార్డింగ్ అనేది వాళ్ళు షూట్ చేసిన విజువల్స్ నుంచి వస్తాయి. సో అలా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ బోయపాటి శ్రీనివాస్ గారు ఫర్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ గారు రవీందర్ రెడ్డి గారు. సినిమా అంతా అయిపోయింది, ఆడియో రిలీజ్ జరుగుతుంది, ఇదే ఫస్ట్ టైం ఆయన మీట్ చేస్తున్నాను నేను. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ది బెస్ట్ సార్ అండ్ కంగ్రాట్స్ ఫర్ మేకింగ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్. వి రియలీ హ్యాడ్ ఫన్. అండ్ నేను ఇందాక చెప్పినట్టు బ్యాక్గ్రౌండ్స్ పాట చేసిన తర్వాత ఆ పాట ఎంత అందంగా ఉంటుందా అని వెయిట్ చేస్తుంటారు ప్రతి కంపోజర్ కూడా. అలాగే మూవీ చేసినప్పుడు డైరెక్టర్ టేకింగ్ కానీ కెమెరామ్యాన్ విజువల్స్ కానీ ఇవి మాకు ఇన్స్పైర్ చేస్తారు ఈ రికార్డింగ్ చేయడానికి. అలాగే ఇప్పుడు డైరెక్టర్ గారి గురించి చెప్పాను. అలాగా ఐ షుడ్ థ్యాంక్ రిషి పంజాబీ గారు ఫర్ గివింగ్ బ్యూటిఫుల్ విజువల్స్ ఫర్ బోత్ ఫర్ ద సాంగ్స్ యాజ్ వెల్ యాజ్ ద ఫిల్మ్. రియల్లీ ఇన్స్పైరింగ్ విజువల్స్ సార్. ఐ థింక్ యూ బోత్ మేక్ ఎ గ్రేట్ కాంబినేషన్. చాలా అదరగొట్టిస్తారు ఇద్దరు కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమా నాకు తెలిసి తీయడం చాలా కష్టం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ విన్నప్పుడే నేను అన్నా ఇంతో సార్ స్టోరీ అయితే అద్భుతంగా ఉంది, బట్ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇది మీరు చెప్తున్నారు కాబట్టి ఓకే, ఇది సినిమాలో ఎలా చూపిస్తారా అని నాకు డౌట్ ఉంది. కానీ అసలు అంత క్లియర్గా ఉంటుంది సినిమా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా. ఐ థింక్ ఐ షుడ్ రియలీ అప్రిషియేట్ యూ సార్ దానికోసం. సో అలాగే వాళ్ళు తీసిన కొన్ని ఫైట్ సీక్వెన్స్ ఉన్నాయి ఆ వాటర్ బీచ్ దగ్గర చూస్తే, అది ఫుల్ సీక్వెన్సెస్ భయపడతారు మీరు. అది మీరు ఎంత రిస్క్ తీసుకుని అది ప్లాన్ చేసి తీసారో నాకు అర్థం కావట్లా. ఎక్స్ట్రాడినరీ. అండ్ ఆన్ దిస్ అట్ దిస్ పాయింట్ ఐ షుడ్ టాక్ అబౌట్ మన హీరో. మీరందరూ ముద్దుగా సాయి అంటారు, శ్రీనివాస్ అంటారు, చాలా పేర్లు ఉన్నాయి తనకి. బెల్లంకొండ అని ఇప్పుడే పాటలో కూడా విన్నాం. సో సాయి, యూ డిడ్ అ వండర్ఫుల్ జాబ్ సాయి. అండ్ సాయి ఫస్ట్ ఫిల్మ్ కూడా నేనే చేశాను. ఇక్కడ ఏంటంటే నాకు హ్యాపీ, బోయపాటి గారి ఫస్ట్ ఫిల్మ్ నేనే చేశాను భద్ర, సాయి ఫస్ట్ ఫిల్మ్ కూడా నేనే చేశాను. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ దాట్. అల్లుడు సీనుకి ఈ సినిమాకి నాకు చాలా డిఫరెన్స్ ఉంది. అంటే యూ రియలీ గ్రూ యాజ్ అన్ ఆర్టిస్ట్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎనీ యాక్టర్ ఆర్ ఎనీ టెక్నీషియన్ ఆర్ సంథింగ్. అంటే మన డే బై డే మన ఇంప్రూవ్మెంట్ చూపించడం, ఎందుకంటే ఎవ్రీ డే ఇస్ లెర్నింగ్ ప్రాసెస్. సో ఆ లెక్కలో చూసినప్పుడు యూ హ్యావ్ గ్రోన్ సో వెల్ యాజ్ అన్ ఆర్టిస్ట్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సాయి అండ్ కీప్ గ్రోయింగ్. అండ్ ఇందులో తన బాడీని డెవలప్ చేసిన విధానం కానీ, చేసిన ఫైట్స్ కానీ, డాన్సెస్ కానీ ఎక్స్ట్రాడినరీ. ఇందాకే మన వినయ్ భయ్య చెప్పినట్టు నువ్వు ఏడిస్తే తను చంపేస్తానే డైలాగ్ కానీ, అలాంటి మెచ్యూర్డ్ డైలాగ్స్ కానీ చాలా బాగా చెప్పాలి. క్లైమాక్స్లో వచ్చే డైలాగ్స్ అన్నీ కూడా డైరెక్టర్ గారు రాయడానికి తను చేయడానికి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ శ్రీను. అండ్ రకుల్ ఆల్సో ఇస్ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిల్మ్. చాలా బాగా చేస్తుంది తన క్యారెక్టర్. ఐ థింక్ షీస్ లెఫ్ట్ బట్ షీ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అండ్ షీస్ గోన్ గెట్ అన్ అమేజింగ్ నేమ్. అలాగే మిగతా క్యారెక్టర్స్ అందరికి కూడా, ఈవెన్ ప్రజ్ఞ ఇస్ గోన్ గెట్ ఎ వెరీ బిగ్ నేమ్. షీ డిడ్ సో వెల్. ఇకపోతే నేను ఇంకా ఇద్దరు గురించి చెప్పాలి. వాళ్ళు ఎవరంటే ఒకటి శరత్ కుమార్ గారు, ఒకటి జగపత్ బాబు గారు. వీళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా ఇన్స్పైర్ చేస్తుంటారు. ఐ ఆల్వేస్ గెట్ ఇన్స్పైర్డ్ లుకింగ్ ఎట్ యూ సార్ ఫర్ యువర్ ఎనర్జీ. ఎందుకంటే ఆయన ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు. మేము చాలా టైమ్స్ మీట్ అవుతుంటాం, వి కీప్ మీటింగ్ ఎట్ అవార్డ్ ఫంక్షన్స్ కానీ, ఇదంతా CCL దీనప్పుడు కానీ చాలాసార్లు మీట్ అవుతుంటాం. సో వి మీట్ ఇన్ ద ఫంక్షన్స్ ఆర్ ఇన్ ద డిస్కషన్స్ అండ్ ద ప్రెస్ మీట్స్. ఐ ఆల్వేస్ గెట్ అమేజ్డ్ బై యువర్ ఎనర్జీ సార్. ఐ థింక్
మేమందరం కూడా మీలా ఎనర్జెటిక్గా ఉండాలని కోరుకుంటున్నాం ఎప్పుడు కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్, వి ఆల్ లవ్ యూ. అండ్ చెన్నైలో పెరగడం వల్ల మీ ఫిల్మ్స్ అన్ని బిగిన్ నుంచి నేను చూస్తాను. వి ఆల్ enjoyed your films and we are all big fans of yours. Really nice working with you, sir. And Jagapati Babu garu, I don't know if he is here. And Jagapati Babu garu, and he's got a great heart. ఎప్పుడు నా గురించి చాలా చాలా మంచి విషయాలు చెప్తుంటారు. ఫస్ట్ ఏంటంటే ఒక వ్యక్తి గురించి మంచిగా మాట్లాడాలంటే ఫస్ట్ మాట్లాడే వ్యక్తి మంచోడు అయి ఉండాలి. సో ఐ థింక్ నాకు చాలా గొప్ప హార్ట్, గొప్ప హ్యూమన్ అని ఆయన చెప్పారు. బట్ ఐ థింక్ హీఈస్ ఎ గ్రేట్ హ్యూమన్. దట్స్ వై హీ ఆల్వేస్ సేస్ గుడ్ థింగ్స్ అబౌట్ అదర్స్ అండ్ ఇట్స్ లవ్లీ టు బి అసోసియేటెడ్ విత్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ జగపతి బాబు సార్. అండ్ ఐ థింక్ దాని తర్వాత నేను చాలా ఇంపార్టెంట్ వ్యక్తి గురించి మాట్లాడాలి. బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై మ్యూజిషియన్స్ అండ్ మై లిరిక్ రైటర్స్, ఎస్పెషల్లీ ఆడియో లాంచ్ కాబట్టి మెయిన్గా అది చెప్పాలి. మనందరి ఫేవరెట్ ఉన్నారు చంద్రబోస్ గారు. నువ్వేలే నువ్వేలే సాంగ్ ఈరోజు ఇట్స్ రాకింగ్ ద చార్ట్స్. అండ్ మేము ట్యూన్ ఇచ్చిన వెంటనే ఐ థింక్ 1 day or 2 days లోపు ఆయన ఆ సాంగ్ రాసి ఇచ్చేసారు, నువ్వేలే నువ్వేలే అనే సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్స్ బ్యూటిఫుల్. ఇప్పుడు కూడా వింటుంటే అందరూ మనసులు కదిలిస్తుంది అంటున్నారు. అలాగే ఇంకొక సాంగ్ అందమైన సీతాకోక చిలుక, రామ్ జోగేష్ శాస్త్రి గారు, అది దట్స్ వెరీ ఇంపార్టెంట్ సాంగ్ ఇన్ ద ఫిల్మ్ ఆల్సో. క్యారెక్టరైజేషన్ మొత్తం డిస్క్రైబ్ చేస్తుంది. హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ రామ్జో సార్. ఆయన ఇప్పుడు లేరు, ఫంక్షన్కి రాలేదు ఇక్కడ. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. అలాగే ఇంకో పిల్లడు ఉన్నాడు ఇక్కడ, ఒక కుర్రాడు శ్రీమణి. శ్రీమణి గురించి ఇప్పుడు కొంచెం ఒక స్పెషల్గా ఒక లైన్ చెప్తాను. ఏంటంటే ఈ సినిమాలో 7 songs ఉన్నాయి. అందులో ఒకటి చంద్రబోస్ గారు రాశారు, ఒకటి రామజోగి గారు రాశారు, మిగతా 5 పాటలు శ్రీమణి రాశారు. సో ఐ థింక్ దట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ శ్రీమణి. చాలా అంటే రాశారు అంటాం కదా, చాలా బాగా రాశారు. ప్లస్ అందులో కూడా ఏంటంటే చాలా ఫాస్ట్గా రాశారు. స్టూడియోలో కూర్చుని నేను పక్క ట్యూన్ చేస్తూ పక్క తను రాస్తున్నాను, పక్క ట్యూన్ చేస్తూ ఒక పాటనే స్టార్ట్ చేసాం. అలా ఫాస్ట్గా రాసేస్తున్నాను, ట్యూన్ ఇస్తుంటే రాసేస్తున్నారు. సో ఎప్పుడు కూడా క్వాలిటీ అండ్ స్పీడ్ కూడా ఎవరి దగ్గర అయితే ఉందో అది నిజంగా ఇట్ విల్ రియలీ హెల్ప్ యూ గ్రో ఇన్ యువర్ కెరియర్. ఆల్ ది బెస్ట్ శ్రీమణి. దాని తర్వాత నా సైడ్ నుంచి ఒక ముఖ్యమైన వ్యక్తి ఇక్కడ ఉదయ్. మా ఉదయ్ ఎవరని మీకు చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక పాట కంపోజ్ చేయడానికి ఎంత ముఖ్యమో ఆ పాటని ఆడియన్స్కి వినిపించే వరకు దాని సౌండ్ని తీసుకెళ్ళడానికి ఒక సౌండ్ ఇంజనీర్ అంతకంటే ముఖ్యం అనేది నా ఫీలింగ్. దట్ ఈస్ ఉదయ్ కుమార్, మై సౌండ్ ఇంజనీర్. మీరు వినే నా ప్రతి పాట వెనక ఉన్న ఆ పవర్ఫుల్ సౌండ్ ఉదయే. అంటే డే అండ్ నైట్ నాతో ఉండి ఇప్పుడు కూడా తను డిటిఎస్ స్టూడియోలో ఉండి ఆర్ఆర్ మిక్స్ చేస్తుంటే రెండు నేను తీసుకొచ్చా ఇక్కడికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్. రీ రికార్డింగ్ కానీ సాంగ్స్ కానీ దే ఆల్ వర్క్ డే అండ్ నైట్ విత్ మీ. అలాగే థ్యాంక్స్ టు మై అసిస్టెంట్ ఇంజనీర్ అనదర్ ఉదయ్, కుట్టి ఉదయ్ అంటాం. అండ్ మై మ్యూజిషియన్స్ వికాస్, కళ్యాణ్, చిన్న గారు, రవి గారు, సుందర్ గారు, and Chaitanya. And thanks to all the people and my brother Sagar who helps me with all the songs and voice mixes and everything. చిన్నగా మాట్లాడుతూ చెప్పి నేను కూడా చాలా పెద్దగా మాట్లాడాను. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ది ఆర్టిస్ట్. సారీ అందరినీ పేరు చెప్పలేకపోతున్నాను సార్, బికాస్ వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైమ్. లవ్ యూ ఆల్ అండ్ జై జానకి నాయక. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దేవి గారు. ఇక మన